నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, నిన్న జగన్ గారు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే ఆయన రైతులని పరామర్శించడం, ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయో వాటిని అడ్రస్ చేయడంతో పాటుగానే ఒక పక్క రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే లోకేష్ గారేమో ఏదో క్రికెట్ అవి చూడడానికి ముంబైకి పోతారు, ఇంకో చోట పోతుంటారు. ఆస్ట్రేలియా ట్రిపుల్కి వాటికేనేమో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతుంటారు. వీళ్ళ కష్టాలని పూర్తిగా పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారన్నట్లు మాట్లాడారు. అండ్ ఆయన సమక్షంలోనేమో ఇన్సూరెన్స్లు వాటి గురించి బీమాలు కొన్ని చేసి పెట్టడం, దానివల్ల రైతులకి ఇలాంటి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కనీసం సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా చేయట్లేదు, పూర్తిగా ఎంతో చాలా తగ్గించేశారు అనేది ఒక లెక్క చెప్పారు. సో ఓవరాల్గా ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఈయన పరామర్శించిన తర్వాత మరి గవర్నమెంట్ ఏదన్నా చర్యలు తీసుకుని వాళ్ళకి ఏమన్నా చేయడానికి ఇప్పటి వరకు ఉన్నవి కాకుండా ఇంకేమన్నా అదనంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఒకటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమిటి అనేది పక్కన పెడితే, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఒక ప్రెజర్ పెంచారు. నిన్న జగన్ గారి పర్యటన అన్నిటి మీద రెండు రకాల కథనాలు వచ్చాయి. అనుకూల మీడియాలో ఒక రకమైన కథనము, ప్రతికూల మీడియాలో ఒక రకమైన కథనం. జగన్ గారు వస్తే జనరల్గా జనం వస్తారు. ఒక 50 కిలోమీటర్ల మేర ఆయన క్యాన్వాయ్ అది కదిలినంతసేపు జనం ఉన్నారు, జనము ఉత్సాహంగా అరుస్తున్నారు. మనం చూసాం, వీడియోల్లో చూసాం. ఇంత మునుపంతా ఏమిటంటే జగన్ జనాన్ని కంట్రోల్ చేయలేడు, జనానికి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా కథనాలు వచ్చేవి. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. ఈరోజు వచ్చిన కథనాలు ఏమిటంటే ఇది మొత్తం స్క్రిప్టెడ్, మొత్తం జనాన్ని తోలారు, జనాన్ని డబ్బులు ఇచ్చారు, జనాన్ని ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా అరవాలి, ఇదంతా కూడా వైసీపీ నాయకులు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇదంతా చేయిస్తున్నారు. జగన్కి నిజంగా అంత సీన్ ఏమి లేదు, అంత జనం ఏమి రావడం లేదు అనేది టీడీపీ అనుకూల మీడియాలో కథనం. వీళ్ళేమి ఇచ్చారు, సాక్షిలో ఏం రాశారు? జగన్కి అడగడుగున అడ్డంకులు పెట్టారు, పోలీసు ఆంక్షలు పెట్టారు, బ్యారికేడ్లు కట్టారు, జనాన్ని రానివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా జనం ఏమీ ఆగలేదు. జగన్ వస్తే జనం వస్తారు, ఉవ్వెత్తున అభిమానము పొంగిన ఉప్పెనలాగా వచ్చారు జనము అన్నట్టుగా ఇక్కడ వచ్చింది. వీళ్ళేమో అంత స్క్రిప్టెడ్, కంట్రోల్ లేదు, విపరీతంగా వయలేట్ చేశారు, యాక్సిడెంట్లు కూడా చేశారు, దెబ్బలు కూడా తగిలాయి వైసీపీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి అని వీళ్ళు రాశారు. వీళ్ళు ఇది రాశారు. ఏమిటంటే జగన్ వస్తే జనం వస్తున్నారు, దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. వైసీపీ అభిమానులు కావచ్చు, వైసీపీ అత్యుత్సాహవంతులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ జగన్ ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని ఇప్పుడు ఇంతకుముందు రాయలేదు. ఇట్లా ఇప్పుడు ఈసారి స్క్రిప్టెడ్ అని రాశారు. అని జగన్ వస్తే జనాన్ని తోలడమే నిజమైతే 3.5 ఏళ్ళు ఏం తోలుతారు? 3.5 ఏళ్ళు జనానికి డబ్బులు ఇచ్చి తోలాలంటే ఎంత డబ్బు కావాలా? అవసరమైన దానికే ఖర్చు పెట్టట్లేదు. వైసీపీ నాయకులు అంతా ఆరిపోతారు, మొత్తం దీనికే ఆరిపోతారు. ఎలక్షన్కి డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. సరే, అది వదిలేస్తే జగన్ గారు ఏమన్నారు, జగన్ గారి మాటలను ఖండిస్తూ టీడీపీ వాళ్ళు అనుకూల మీడియాలో ఏమన్నారు అనే దాని మీద మాట్లాడదాం. జగన్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు అసలు రబీ నుంచి ఉచిత పంటల బీమానే ఇవ్వలేదు, 24 గంటల టైం ఇచ్చి ఎన్యూమరేషన్ చేయమంటే ఎలా చేస్తారు అధికారులు? మీరు 30వ తేదీ ఇచ్చేసి సర్క్యులర్ ఇచ్చి 31వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయమంటే ఎలా చేస్తారు? 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంత మునుపు ఈ క్రాఫ్, బీమా, ఆర్బీకే ఇవన్నీ మేము ఉన్నప్పుడు అన్నీ ఉండడం వల్ల రైతుకి ఎంతో భరోసాగా ఉండేది, రైతుకు డబ్బులు వచ్చేటివి, ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అన్నీ వచ్చేవి. మీరేం చేశారు? మీరేం చేయడం లేదు. మేము ఉన్నప్పుడు 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల నష్టపరిహారం ఇచ్చాము. మేము ఉన్నప్పుడు 85 లక్షల మందికి బీమా పథకం వర్తింపజేస్తే మీరు ఇప్పుడు 19 లక్షల మందికి కూడా చేయలేదు. ఇది ఎట్లా అనేది ఆయన క్వశ్చన్ చేశాడు. ఆయన అన్ని వివరించాడు. ఆర్బీకే ద్వారా ఇది చేసాం, మేము ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఇది చేసాం, తుఫాన్లు వచ్చినప్పుడు మేము ఇట్లా హెల్ప్ చేసాం, అది చేసాం, ఇది చేసామని ఆయన చెప్పాడు. చంద్రబాబు ఏమీ చేయడం లేదు, చంద్రబాబు పోయి లండన్లో కూర్చున్నాడు, లోకేష్ పోయి క్రికెట్ గేమ్స్ చూస్తున్నాడు, ఇవన్నీ ఏదో చెప్పారు. ఆయన మాటలను ఖండించే ఒక వ్యతిరేక కథనం గురించి మాట్లాడదాం. ఆయన మాటలను ఖండిస్తూ ఏమంటే, జగన్ ఇప్పుడు బీమా పథకం మీద అయ్యో కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తున్నాడు, కానీ 3 ఏళ్ళు ఆయన అసలు ఎగనామం పెట్టాడు. రైతు బీమా కింద ఆయన కట్టింది ఏమీ లేదు, ఇది కేంద్ర మంత్రులే స్పష్టం చేశారు. ఆయన తుఫాన్లు వచ్చినప్పుడు ఏదో అట్లా హెలికాప్టర్లో, విమానాల్లో తిరిగిపోయాడు తప్ప ఏనాడు పంట పొలాల్లో తిరిగి రైతుల్ని పరామర్శించలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా అయ్యో నా రైతులు అంటున్నాడు అనేది ఈ
టీడీపీ అనుకూల వర్గాల వాదన. సరే, వ్యతిరేక వర్గాలు ఏమన్నాయి, అనుకూల వర్గాలు ఏమన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లేరు, లండన్లో ఉన్నారు. ఇంత పెద్ద తుఫాన్ వస్తే సరే, అది ముందే ఫిక్స్డ్ ప్రోగ్రామ్, తుఫాన్ వస్తుందని ఆయన తెలియదు, లండన్ వెళ్ళారు. లోకేష్ గారు ఉన్నారంటే ఆయన కూడా ఏదో క్రికెట్ చూడడానికి వెళ్ళారు అనేది సరే, సహజంగా ఆయన అది కూడా ఫిక్స్డ్ ప్రోగ్రామే అయి ఉంటుంది. క్రికెట్ అనేది అప్పటికప్పుడు ఆర్డర్ కదా. సరే, వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనేది కొంత రైతులకి మనస్తాపంగానే ఉంటుంది. చంద్రబాబు గారు వచ్చి రైతులందరినీ పలకరించి, లోకేష్ గారు వచ్చి రైతులందరినీ పలకరించి చేసి ఉంటే దానివల్ల రిజల్ట్ సంగతి పక్కన పెట్టండి, కొంచెం ఊరటగా ఉండేది. జగన్ గారు వచ్చారు, ఏదో చేశారు అన్నారు, కానీ మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేసింది లేదని వీళ్ళు అంటున్నారు. ఎవరు ఎంతమంది ఏం వేసుకున్నా మనకు మామూలు ప్రజలు కోరుకునేది ఏమిటంటే రైతులకు న్యాయం జరగాలి. మీరేమో జగన్ గారు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ ఉంటే వీళ్ళేమంటున్నారు, 1.5 లక్షల ఎకరాల్లోనే జరిగింది, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటారు. 10 రెట్లు అబద్ధాలు చెప్తారా? 10 రెట్లు ఎక్కడైనా అబద్ధాలు చెప్తారా? మీరు ఒక్కరోజు టైం ఇస్తే ఎన్యూమరేషన్ ఎలా జరుగుతుంది? ఒక్కరోజుకి రైతులు ఎలా ఎన్యూమరేషన్ చేస్తారు? కాబట్టి ఇదంతా మనం చూస్తే ఏమిటంటే ఎంతో కొంత ఇచ్చి రైతుకి కంటి తుడుపుగా ఇచ్చి చేతులు దులుపుకోకుండా కూటమి ప్రభుత్వము రైతుకు నిజమైన న్యాయం చేస్తే, నిజంగా నష్టపరిహారం ఇస్తే ఇంక రైతుకు అంతకంటే సంతోషమే ఉంది. మీరు రైతు భరోసా అదేదో కేంద్రంతో సంబంధం లేకుండా అన్నారు, ఆ డబ్బులు ఇవ్వండి, ఈ ఉచిత బీమా పెట్టండి, ఇవన్నీ పెట్టండి. రైతుకు కాకపోతే ఎవరు చేస్తారు మీరు సాయం? ఇన్పుట్ సబ్సిడీ పెట్టండి, ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేయమనే కదా ఆయన అడిగాడనో మీరు చేయాలనో కాదు. రైతుకు అవన్నీ చేయడం న్యాయం కదా, అవన్నీ ఎందుకు చేయడం లేదు అనేది క్వశ్చన్. ఇంకోటి, లెక్కలు తప్పు చెబితే దాని ప్రభావం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటుంది. ఎందుకంటే 15 లక్షల మందికి న్యాయం చేయాల్సింది మీరు 1.5 మెంబర్స్కే చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. రైతులు అసలే కష్టాల్లో ఉన్నారు. తుఫాన్ లేకపోయినా రైతులు కష్టాల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు, పంటలు వేసేటప్పుడు యూరియా ఉండదు, వాళ్ళకు ఏదో నకిలీ విత్తనాల సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలతో రైతులు బాధపడుతున్నారు. మీరు ఇచ్చే రైతు భరోసా కూడా తూతూ మంత్రంగా ఏదో ఒక విడత ఇచ్చారు, 2 ఏళ్ళకి కలిపి ఒక విడత ఇచ్చారు, అది రైతులకు బాధగానే ఉంటుంది. బీమా పథకానికి సంబంధించి ఆల్రెడీ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు ఎవరికి అప్లై కావడం లేదు. అది సరే, ఇవన్నీ దాటుకొని వచ్చి పంట నమ్ముదామంటే గిట్టుబాటు ధర ఉండదు, పూర్తిగా ధర లేక మనం చూస్తాం కదా, మామిడి రైతులు, పత్తి రైతులు అందరూ గొడవ చేశారు కదా. గొడవ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి ఇంత పెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో మీరు నిరంతరం రైతుల గురించే కదా మాట్లాడాలా. మీరు లండన్కి వెళ్ళండి, న్యూయార్క్కి వెళ్ళి గూగుల్ తీసుకురండి, అవన్నీ బాగానే ఉంటాయి, కానీ రైతుల పరిస్థితి ఏమిటి? రైతు ఎలా బతకాలి? అది కూడా ఆలోచించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 75% ఫోకస్ రైతుల మీద పెడితే ఆయన ఈసారి సేఫ్ సైడ్. లేదు, రైతులది ఏముందిలే, నేను గూగుల్ తెస్తా, నేను లండన్ పోయి పెట్టుబడులు తెస్తా, అమరావతి కంప్లీట్ చేసేస్తే అసలు ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తా, పోలవరం చేసేస్తా, ఇలా అనుకుంటూ ఉంటే మాత్రము ఊర్లలో ఉన్న రైతులు ఆయన మీద పగబడతారు. రైతులు పగబట్టినారంటే ఆ గవర్నమెంట్కి చాలా నష్టం. మళ్ళీ రెండోసారి రైతుల పగని తట్టుకొని రెండోసారి వచ్చిన ప్రభుత్వమే ఇప్పటివరకు లేదు చరిత్రలో. చూద్దాం మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో. సరే, వీళ్ళ ప్రభుత్వాల గురించి జాగ్రత్తలు వాళ్ళ సొంత విషయాలు, కానీ ఇక్కడ డైరెక్ట్గా రైతులు లేకపోతే ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడితే మాత్రం గవర్నమెంట్ నుంచి అందాల్సినవి వారికి అంది తీరాలి. ఆ లెక్కలు సరిగా వేసి మరి ఆ న్యాయం చేకూరిస్తే సంతోషం. జగన్ గారు కూడా ఏమిటంటే నిరంతరం ఏ పని మీద ఉండాలా. ఆయన మళ్ళీ ఒక రోజు వచ్చి 4 రోజులు బెంగళూరుకు పోవడం అనేది ఇంక మానుకోవాలి. ఆయన విమర్శలు ఎదుర్కోవాలి అప్పుడు, అంతే. ఆయన అంటారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు మిమ్మల్ని కూడా ఎందుకు అంటారు? మీరు ఆంధ్రప్రదేశ్లో కదా రాజకీయం చేయాల్సి, మీరు ఫుల్ టైం రాజకీయ నాయకుడు కదా, మీరేం పార్ట్ టైం వ్యాపారస్తుడు, పార్ట్ టైం రాజకీయ నాయకుడు కాదు కదా. మరి ఫుల్ టైం వ్యాపారస్తుడు అయినప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లోనే, ఫుల్ టైం రాజకీయ నాయకుడు అయినప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.